నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పనులను పరిశీలించిన టీటీడీ ఈవో శ్యామలరావు ధర్మవరంలో బీజేపీ శ్రేణుల సంబరాలు మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం రావడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం కార్తీక వన మహోత్సవాలతో ఐక్యతాభావం పెంపొందుతుంది వన సమారాధనలో అభిప్రాయపడిన కదిరి ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ కైకలూరులో ఘనంగా రజకుల కార్తీక వన సమారాధన ముఖ్య అతిథిగా హాజరైన రజక జనసంఘం అధ్యక్షులు కట్లయ్య తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు తెలిపారు. తిరుపతి జిల్లా తిరుచానూరులోని పసుపు మండపం నుంచి పుష్కరిణి ఆలయ వీధుల్లో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జేసీ సుబన్ బన్సాల్ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ వరుసగా ఉత్తరప్రదేశ్, అస్సాంలో 2 సార్లు, గోవా, హర్యానాలో 3 సార్లు, మధ్యప్రదేశ్లో 4సారి, గుజరాత్లో 7 సార్లు విజయాన్ని సాధించినట్టు తెలిపారు. ప్రజలకు మోదీపై నమ్మకం ఉందని, మహారాష్ట్రలో బీజేపీ కూటమి 3సారి విజయం సాధించడంతో ధర్మవరం ఎన్డీఏ కార్యాలయం వద్ద బీజేపీ మహిళా కార్యకర్తలు నృత్యాలు చేశారు. బీజేపీ ఎన్డీఏ కార్యాలయం వద్దకు చేరుకుని జెండాలు చేతపట్టుకుని నృత్యాలు చేశారు. గమనిస్తే గత 40-50 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహారు, వెస్ట్ బెంగాల్, గుజరాత్, తమిళనాడు లాంటి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ ఇవాళ కనుమరుగైపోయి తర్వాత ఏదో చిన్న పార్టీలకి, ప్రాంతీయ పార్టీలకి ఒక పరాన్న జీవిగా పనిచేసే పరిస్థితి ఉంది. అదే సమయంలో బీజేపీ వరుస పెట్టి అనేక రాష్ట్రాల్లో విజయ మోగిస్తా ఉంది. అనేక రాష్ట్రాల్లో మొదటిసారి గెలిస్తే ఉత్తరప్రదేశ్ లో, అస్సాంలో 2సారి గెలవడం, గోవాలో, మన హర్యానాలో 3సారి గెలవడం, రాజస్థాన్ లో మళ్లీ ప్రభుత్వం రావడం, మధ్యప్రదేశ్ లో 4 సార్లు వరుసగా గెలవడం, ముఖ్యంగా గుజరాత్ లో 7 సార్లు 35 సంవత్సరాలుగా వరుస పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలు విశ్వాసం వ్యక్తపరుస్తున్నారు. ఈ సిద్ధాంతం పట్ల మరి నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. కాబట్టి ఈ పార్టీ బీజేపీ నాయకత్వంలో ఉంటున్న పార్టీ అయితేనే ఈ రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష. వీరి పాలనలోనే సంక్షేమం జరుగుతుంది, సంక్షేమ ఫలాలు అందుతాయి, అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. సమాజంలోని అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా ఒకే రీతిగా చూపిస్తూ ఈ రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా బేమడోలు మండలంలోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. బేమడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరాలయం, పొలసానిపల్లి శ్రీ రామలింగేశ్వరాలయం, గుండుగలును బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి, అంబరుపేట ఉమారామలింగేశ్వర స్వామి, పోళ్ల సకలేశ్వర స్వామి ఆలయాల వద్ద భక్తులు విశేష అభిషేకాలు, పూజలు చేశారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. బేమడోలు భీమేశ్వరాలయంలో శివమాలాదారులు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇటీవల అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షలు ఎక్స్గ్రేషియో కాదని పర్మనెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణం ఆటోలేనని మండిపడ్డారు. డ్రైవర్ పక్కన ముగ్గురేసి కూర్చోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. 3 వీలర్స్ ను బ్యాన్ చేయాలని అన్నారు. అదే రోడ్ లో గుర్తు దగ్గర చనిపోయారు. ఇదే లేబరే. యు బ్యాన్ దిస్ ఆటోస్ అండ్ 4 వీలర్ బ్యాన్ డే. ఇవన్నీ ఎందుకు యాక్సిడెంట్లు అవుతారంటే ఇక్కడ ముగ్గురు డ్రైవర్ మధ్యలో ఉంటాడు. ఆ మోకాళ్ళు తిప్పాలంటే ఏదో ఒక మోకాలు అడ్డుకుంటాది. వాడు ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు స్టీరింగ్ ఉంటే తిప్పుతాడు. ఇక్కడ ఏమైతుంది పక్కన మోకాళ్ళు అడ్డుకొని అది తిరగదు. ఇట్లా అన్నప్పుడు సడన్ గా మోకాళ్ళు కొన్ని యాక్సిడెంట్లు అయితే 3 వీలర్ ని బ్యాన్ చేయండి. ప్రతి నెల కనీసం 50-60 మంది చచ్చిపోతున్నారు. ఇంకోటి నేను చెప్పేది, వాళ్ళ 5 లక్షలతో పెద్ద షాకార్లు గారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాల్సిందే. లేకపోతే మీరు అష్యూరెన్స్ ఇవ్వకపోతే మొత్తం ఈ ఊరు జనం అంతా కలెక్టర్ ముందర ఉంటుంది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, కలెక్టర్ గారు వస్తున్నారు. దయచేసి మీ 5 లక్షలు ఏమి చేయదు వాళ్ళకి, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా మీరు ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు చెప్పండి, ఆయన చేయగలడు, చేస్తాడు కూడా. రేపు స్పందనలో నేను రిప్రజెంట్ చేస్తాను. తిరుమల శ్రీవారిని సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు శివాజీకి స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన శివాజీ ప్రస్తుతం తిరుమలలో సౌకర్యాలు బాగున్నాయన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా ఉంది. ప్రసాదాలు అన్నీ చాలా 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 అద్భుతం. స్వామివారి ప్రసాదం దొరకడం మహాభాగ్యం. అలాంటిది కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత కూడా చాలా అద్భుతంగా ఉంది. అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓ పద్ధతి ప్రకారం అందరూ సమానం అనే పద్ధతిలో వెళ్తూ ఉంది. ఇది ఇలాగే కొనసాగాలి. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. కడప నగరంలో తొగట వీరక్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనభోజన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే వెంకట్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తొగట వీరక్షత్రియ సామాజిక వర్గం మధ్య మనస్పర్ధలు ఉంటే ఇలాంటి వనభోజనాలతో దూరం చేసుకోవచ్చని అన్నారు. అంతా కలిసి ఐక్యతను చాటేందుకు సహృద్భావన వాతావరణం దోహదపడుతుందని అన్నారు. దీని ద్వారా బంధుత్వాలు బలపడతాయని, పూర్వపు సంస్కృతిని సాంప్రదాయాలను ఇప్పటికీ కొనసాగించడం గర్వకారణమని అన్నారు. కడప పట్టణంలో ఈ రోజున తొగట వీర క్షత్రియ కులస్తులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల వాళ్ళు జరుపుకుంటున్న విధంగానే కార్తీక వన మహోత్సవం జరగడం సంతోషకరం. అందులో భాగంగానే ఈ రోజున నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. కులస్తులందరినీ కలిపినటువంటి సందర్భంగా నిజంగా ఇది ఒక స్ఫూర్తిదాయకం. అంతేకాదు ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటువంటి ప్రక్రియ. ఈ వన మహోత్సవ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా అన్ని కులాల వాళ్ళు జరుపుకుంటారు. దీనికి ఏమంటే ఒక చరిత్ర నుంచి గమనించుకుంటూ వచ్చినా కూడా కులస్తులంతా ఒక చోట కూర్చొని వాళ్ళలో అరమరికలు ఉన్నా కూడా, లేదంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నా అది అక్కడికి మర్చిపోయేసి అధిగమించేటువంటి దిశగా కలిసి చర్చించుకోవడం అనేది, కలిసి భోంచేసినప్పుడు ఒక సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. ఆ వాతావరణం నెలకొల్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఇచ్చిపుచ్చుకోవడాలు కావచ్చు, పెళ్లిళ్ళలో ఎక్కడైనా ఒకరినొకరు చూసుకోవడం కావచ్చు, బంధుత్వాలు కలుపుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి. అటువంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఈరోజు కూడా మా వాళ్ళు కొనసాగించడం అనేది నిజంగా ఆనందదాయకం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగాల ఫ్రీక్వెంట్గా. గతంలో కూడా ఇదే కుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకి ప్రోత్సాహాలు అందించేటువంటి కార్యక్రమం కూడా జరిగింది నగదు రూపేణ. అంతే స్థాయిలో భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తుంటే ఒకటే చెప్తున్నారు, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోవాలి. 30,000 మంది ఓటర్స్ ఉన్నారు ఈ నియోజకవర్గంలో, కడప పట్టణంలో. ఖచ్చితంగా వాళ్ళ ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ పెద్ద ఎత్తునే ఉంది. ఒకే మాట మీద, ఒకే తాట మీద ఉండి ఒక నాయకత్వాన్ని మీరందరూ కూడా ప్రోత్సహించుకొని ముందుకు తీసుకోగలిగితే భవిష్యత్తులో మీకు కూడా బార్గెనింగ్ పవర్ ఉంటుంది రాజకీయ పార్టీల దగ్గర. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీ వంతు గౌరవం కానీ గుర్తింపు కానీ అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మీకు నెరవేరాలంటే ఏకతాటి మీదకి రమ్మని చెప్పేసి పిలుపునిస్తాను. ఆ దిశగానే యువతను కూడా రాజకీయాల్లోకి రావడానికి కూడా తొగట వీర క్షత్రియులందరూ ప్రోత్సహించమని చెప్పేసి కూడా తెలియజెప్తాను. మా వంతుగా ఎప్పుడు కూడా మా ప్రోత్సాహం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఈ వనభోజన కార్యక్రమం 2011 నుంచి కడప నగర శాఖ తరఫున జరుపుతోంది. ఈ
కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ వనభోజన కార్యక్రమము ఋషుల నుంచి మునుల నుంచి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఐక్యతకు మేల్కొల్పుగా ఈ వనభోజన కార్యక్రమం ఉంది. ఈ వనభోజన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అలాగే ఆర్థిక సహాయం అందించినటువంటి అందరికి కూడా మరోసారి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుకుంటున్నాను. కడప నగర శాఖ వారు ఏర్పాటు చేసిన వనభోజనాలు దిగ్విజయంగా జరిపినందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి కులబంధు అయినటువంటి కదిరి ఎమ్మెల్యే గారు కందికుంట ప్రసాద్ గారు వచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా జిల్లాలో ఎక్కడ తొగడవీర క్షత్రులు సంఘం ఏ కార్యక్రమం జరిపినా అందరూ ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.